నమస్తే, వెల్కమ్ టు కేఎన్ఆర్ న్యూస్. నేను మౌనిక. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ అనకాపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణ కన్వీనర్ మందపాటి జానకి రామరాజు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసిన ఎంపీ బీసట్టి వెంకట సత్యవతి. గాజువాక నియోజకవర్గంలో ఉన్న వివిధ వార్డుల నుండి కార్పొరేటర్ గా పోటీ చేసిన అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేశారు. గాజువాక నియోజకవర్గంలో విచ్చలవిడిగా మద్యం దొరకడంతో దాని మీద దృష్టి ఎక్సైజ్ పోలీసులు. విశాఖ ఆర్కే బీచ్ లో ఘనంగా కిడ్నీ దినోత్సవ వేడుకలు. జీవీఎంసీపై జెండా ఎగురవేసింది తెలుగుదేశం పార్టీ. మూడవ వార్డ్ జోన్ 1 జోనల్ కమిషనర్ బి రాము గారి ఆదేశాల మేరకు 527 సచివాలయం వారు కోవిడ్ కరోనా వైరస్ ఇంటింటికి సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో ఎవరికి ఎటువంటి కరోనా లక్షణాలు లేనట్టుగా చెప్పడం జరిగింది. నిన్నటి నుంచి డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళ యొక్క అంటే ప్రతి ఇంట్లో కూడా ఏమైనా కరోనాకు సంబంధించిన లక్షణాలు ఉన్నాయా లేదా అనేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి దానికి సంబంధించి ఏ లక్షణాలు ఉంటాయి, మనం చేయాల్సినవి ఏంటి, చేయకూడనివి ఏంటి అన్నది కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ఒక యాప్ కూడా దించారు గవర్నమెంట్. ఆ యాప్కి సంబంధించి వాలంటీర్స్ ద్వారా మా సెక్రటరీ గారు నేను తిరిగారు. ఆశా వర్కర్స్ కూడా వాళ్ళతో పాటు ఎంతమంది వాలంటీర్స్ సర్వేకి వెళ్ళారు మేడం? మొత్తం 13 మంది తిరిగారు సార్. 13 మంది తిరిగి మాకు ఉన్నది 15 మంది వేకెన్సీలు ఉన్నాయి కాబట్టి 13 మంది తిరిగారు. తిరిగి ఇంటింటికి కూడా వాళ్ళకి అసలు మేము ఫస్ట్ చెప్పారు మా హెల్త్ సెక్రటరీ గారు ఏంటి దాని గురించి వచ్చే లక్షణాలు ఏంటి అని కూడా చెప్పారు. ఆ లక్షణాల ప్రకారం అంటే ప్రతి వాలంటీర్ కూడా వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. నేను ఈ సర్వేకి ఎంతమంది ఆశా వర్కర్స్ అటెండ్ అయ్యారు మేడం? ఆశా వర్కర్స్ ఇద్దరు అటెండ్ అయ్యారండి. మా హెల్త్ సెక్రటరీ ఒకరు. ఒక్కొక్క వాలంటీర్ని పట్టుకొని 50 ఇళ్ళు ఉంటాయి ఒక్కో వాలంటీర్ అండర్లోని. అలాగే 50 ఇళ్ళు తిరిగారు నిన్నైతే మాత్రం. ఆ 50 ఇళ్ళు తిరిగి ఆ యాప్ ద్వారా అంటే ఒకవేళ లక్షణాలు ఉంటే వాళ్ళు అంగీకరిస్తున్నారా లేదా అని కూడా చేశారు. అంగీకరిస్తే ఎస్ అని పెట్టారు. భీమునిపట్నం జోనల్ కమిషనర్ కార్యాలయంలో నామినేషన్ల పర్వం నేపథ్యంలో భీమునిపట్నం 3వ వార్డు వైసీపీ అభ్యర్థిగా మైలపల్లి భారతి ఈ రోజు నామినేషన్ వేశారు. నా పేరు సెల్ల సర్లారాణి. నేను నగరపల్స్ 2వ వార్డు అయితే మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మనకి సీట్ మన నిలబెట్టించారు నగరపల్స్ వార్డుకి. అలాగే ఆయనకి ధన్యవాదాలు. అలాగే మన రావంతి శ్రీనివాస్ గారిని ఆయన కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాండి. ఇప్పుడు ఏంటంటే మన జగన్ మీరందరూ ఓటు వేసి నన్ను గెలిపిస్తే కనుక ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని మాటిస్తున్నాను. ఇంకా ఏంటంటే సంక్షేమ పథకాలు అనేవి మన ప్రజల యొక్క ముఖ్య హక్కు. ఆ హక్కుని వీళ్ళ రికమెండేషన్ వాళ్ళ రికమెండేషన్తో కాకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏం ప్రతిమాలుకుంటున్నా మీ హక్కును మీరు పొందేటట్లు మీ ఇంటి వద్దకే మీ అందరి దగ్గరికి వచ్చి నేను పూర్తిగా మీకు ఎల్లవేళ అందుబాటులో ఉంటానని మన భీమినిపట్నం పుర ప్రజలందరినీ కలుపుకుంటూ మన పుర ప్రముఖుల సలహాలు తీసుకుంటూ భీమినిని అభివృద్ధి పనుల్లో ముందుకు నడిపించి నన్ను కనుక మీరు కార్పొరేటర్గా గెలిపిస్తే ఈ 98 వార్డ్స్లోని ద బెస్ట్ వార్డుగా నేను విశాఖ అనకాపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణ కన్వీనర్ మందపాటి జానకి రామరాజు ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఎంపీ బీసట్టి వెంకట సత్యవతి ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో పాల్గొన్న పార్లమెంటరీ పరిశీలకులు దాడి రత్నాకర్, రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్, డాక్టర్ కె విష్ణుమూర్తి, డాక్టర్ రామూర్తి, జాజుల రమేష్, రమణ, అప్పారావు. జై గుడివాడ, జై గుడివాడ, జై గుడివాడ, జై గుడివాడ, జై గుడివాడ.
ఇచ్చినా సరే మరి మీరు డాక్టర్ కృష్ణమూర్తి గారు నా వెనక ఉండి ఎలా ప్రోత్సాహం అందిస్తున్నారో మీరు కూడా మరి మహిళలకు ఎవరికి ఇచ్చినా కూడా మరి ప్రోత్సాహం ఇస్తే వారు కూడా అన్ని రంగాల్లో మరి ముందంజ వేస్తారని చెప్పి తెలియజేస్తూ మరి మా ఫ్లాగ్ హోస్టింగ్ ఇంపార్టెంట్ కార్యక్రమం ఉంది. ప్రస్తుతం మీరు కూడా మరి అక్కడ కూడా వచ్చే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. అభ్యర్థులు ఎవరికి ఇచ్చినా సరే అఖండ మెజారిటీతో మరి జీవీఎంసీ పరిధిలో 5 మహిళలను కూడా మరి ఆశీర్వదించి గెలిపించి మరి కార్పొరేటర్స్ గా వారికి అవకాశం ఇస్తే మరి మనం ఎంత డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అనకాపల్లి ఎప్పటి నుంచి గాజువాక నియోజకవర్గంలో ఉన్న వివిధ వార్డుల నుండి కార్పొరేటర్గా పోటీ చేసిన అభ్యర్థులు ఈ రోజు నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే 72వ వార్డు నుండి బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి సిరసపల్లి నూకరాజు మాట్లాడుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు పార్టీకి ధన్యవాదాలు తెలుపుతున్నానని, అలాగే నా వెన్నంటి ఉన్న మా బీజేపీ జిల్లా నాయకులు కర్నంరెడ్డి నరసింగరావుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని ఆయన అన్నారు. అలాగే బీజేపీ జిల్లా నాయకులు కర్నంరెడ్డి నరసింగరావు మాట్లాడుతూ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా సిరసపల్లి నూకరాజుని నిలబెట్టామని, ప్రజలందరూ కూడా ఆలోచించి ఓటు వేయాలని, వార్డులో ప్రతి అడుగు తెలిసిన వ్యక్తిగా సిరసపల్లి నూకరాజుకు గుర్తింపు ఉందని ఆయన అన్నారు. అలాగే సిపిఎం సిపిఐ నేతలు కూడా ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. తీసుకోవాలని బీజేపీ వాళ్ళ కట్టుబెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంది. బీజేపీ అలాగా ద్రోహం చేస్తుంది, పబ్లిక్ సెక్టర్ ఉంది. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ ఇంతవరకు నోరెత్తి మాట్లాడాల. వేల మంది అమరావతి వెళ్ళి చెలో అమరావతి వెళ్ళి మాకు అన్యాయం జరుగుతుందని చెప్పినా ఈ రోజుకి కూడా మాట్లాడాల. అలాగే గాజువాకలో సుమారు 1000 ఎకరాలు సర్వే నంబర్ 274 పెదగంటాడ సర్వే నంబర్లో ఉంది. ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వండి. మీరు సబ్బవరము, పరవాడ, అనకాపల్లి రూరల్లో ఇస్తామంటే ఇక్కడ పేదవాళ్ళు వెళ్ళి అక్కడ ఉండడం కానీ అక్కడ స్థలాలు తీసుకోవడం కానీ అసాధ్యమైన విషయం. అది కేవలం కాగితం ఇచ్చామని చేతులు చెప్పడం తప్ప ఆ కాగితానికి నాలుగు తీసుకోవడానికి కూడా ఉపయోగం అనేటువంటిది ఉండదు. నిజంగా పేద పత్రిక సోదరులు అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే 72వ వార్డు పుర ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి కనుక మరి 72వ వార్డు నుండి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నాను. మరి అధిష్ఠవర్గం నామినేషన్ చేసుకోమని చెప్పింది, ఇంకా బీఫామ్ ఇవ్వలేదు. మరి ఇప్పటి వరకు ఇది 61వ వార్డుగా ఉండేటప్పుడు నేను 8 సంవత్సరాలు వార్డు అధ్యక్షుడిగా మరి పార్టీని ఈ ప్రాంతంలో 61వ వార్డుకి వైఎస్ఆర్సీపీ అంటే ఎవరూ లేరు. మరి నేను వచ్చిన తర్వాత నా సామాజిక వర్గం ఈ ప్రాంతంలో నాకున్న పట్టుబలం, మరి మా నాన్నగారు ఈ పంచాయతీకి వైస్ ప్రెసిడెంట్గా 20,000 చేశారు. అలాగే మా మామగారు రాజా మున్సిపాలిటీకి 5 సంవత్సరాలు వైస్ చైర్మన్గా చేశారు. మరి నేను కూడా 1985 నుండి గురునాథరావు గారితో మేము పనిచేయడం. గాజువాక 64వ వార్డు వైసీపీ అభ్యర్థి ధర్మాల శ్రీనివాసరావు భారీ ర్యాలీగా వెళ్లి జీవీఎంసీ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. అలాగే ఆయన మీడియాతో మాట్లాడుతూ గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆశీస్సులతో గత 11 సంవత్సరాల నుండి పార్టీకి అనేక సేవలు చేశానని, ప్రతి కార్యక్రమంలో పాల్పంచుకున్నానని, అందుకు తగ్గట్టుగా పార్టీ నన్ను గుర్తించి 64వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలని, అలాగే పార్టీలో కష్టపడిన వారికి ఎప్పటికీ అన్యాయం జరగదని ఆయన అన్నారు.
గాజువాక 71వ వార్డు నుండి వైసీపీ అభ్యర్థిగా భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు కరణం కనకారావు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, నేను మా వార్డులో అనేక సేవా కార్యక్రమాలు చేశానని, మా వార్డు ప్రజలు కోరుకుంటే నేను కార్పొరేటర్గా పోటీ చేస్తానని, అలాగే గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి సహాయ సహకారాలతో నేను ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తానని ఆయన అన్నారు. అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని, బడుగు బలహీన వర్గాలకు మంచి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన అన్నారు. గాజువాక నియోజకవర్గంలో విచ్చలవిడిగా మద్యం దొరకడంతో ఎక్సైజ్ పోలీసులు దాని మీద దృష్టి సారించి 62 మద్యం బాటిల్స్, ఒక ద్విచక్ర వాహనం, 6 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని ఎక్సైజ్ సిఐ పత్రికా సమావేశంలో చెప్పారు. ఇకపై ఇటువంటి ఉపేక్షించేది లేదని ఆయన అన్నారు. ఎవరైనా మద్యం బాటిల్స్తో దొరికితే నాన్ బెయిలబుల్ కేసులు పెడతామని అన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల తర్వాత అతి తక్కువ సమయంలో స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో 2 బలమైన పార్టీలను ఎదుర్కొంటున్నాం. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాపై మౌనం వహిస్తోంది. ప్రత్యేక హోదా రాకపోతే భవిష్యత్తులో రాష్ట్రంలో నిరుద్యోగం పెరుగుతుంది. ఎన్నికల సమస్యలకు పరిష్కారం కాదు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని విశాఖ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. అమ్మకుండా దూరంగా పడుతుంది కూర్చోండి. ఎస్ఐ గారు కదా కంపల్సరీ వచ్చాలి. అనే చేతియనే జీవీఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు బీఫామ్ అందించిన క్రిస్టోఫర్ తిలక్ చేతుల మీదుగా విశాఖ 77వ వార్డు షేక్ మహియుద్దీన్, 68వ వార్డు ఎం స్వర్ణ, 66వ వార్డు అస్మత్ అలీ, 85వ వార్డు రంజితారెడ్డి తదితరులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు సంకు వెంకటేశ్వర్లు మరియు మహిళా అధ్యక్షురాలు పెడాడ రమణికుమారి మరియు స్టార్ కెమికల్స్ ప్రొప్రైటర్ హైదర్ అలీ సింకా తదితరులు పాల్గొన్నారు. Congress was to promise in the later no measure was taken to make it realized. So due to that only there is a problem there. See, you have 20 out of 20. We have to understand. The politics is not about only getting votes, announcing some schemes. It is about empowerment for the weaker sections and promising jobs for the future. That is the most important issue. We have 65% of our population below the age of 35 years. What is the future of that youngsters? We don't know. So, after bifurcation, Andhra Pradesh has been predominantly an agriculture-based state. In an agriculture-based state,
ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ ఆసుపత్రి విశాఖ ద్వారకా నగర్ దారిలో గల వారి ఆధ్వర్యంలో ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ విశాఖ బీచ్లో నిర్వహించారు. అనంతరం ఆసుపత్రి ఎండీ డాక్టర్ జి రవీంద్ర వర్మ మరియు డాక్టర్ రామదాస్, ప్రొఫెసర్ రిటైర్డ్ డాక్టర్ అమిత్ సాప్లే, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ జైశేఖర్, యూరాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్, నెఫ్రాలజిస్ట్ జ్యోతి ప్రజ్వలన చేశారు. Now I would like the dignitaries to come forward for lamp lighting. As the first exclusive super specialty hospital for kidney care in the state of Andhra Pradesh, we are proud of care in the world. Recently in the Newsweek update, so we are it spread its wing in Visakhapatnam, and we established almost it's 1 month short of. జీవీఎంసీపై జెండా ఎగురవేసింది తెలుగుదేశం పార్టీ. రాష్ట్రంలో దౌర్జన్యకాండ మరియు రాక్షస పాలన, వెళ్లిపోయిన నాయకుల వల్ల టీడీపీ సని వదిలిపోయిందని రాష్ట్ర ప్రభుత్వంపై రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి, జాతీయ మానవ హక్కుల కమిషన్కి మరియు కేంద్ర ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేశారు. తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ జీవీఎంసీ ఎన్నికలలో తెలుగుదేశం గెలవడం ఖాయమని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ గురువారం ఉదయం విజేఎఫ్ ప్రెస్ క్లబ్ విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ జీవీఎంసీ ఎన్నికల్లో ఓడిపోతామని వైఎస్ఆర్సీపీలో భయం పట్టుకుందని, అందుకే టీడీపీ నాయకులు ఒక్కొక్కరిని పార్టీలోకి తీసుకుంటున్నారని రామ్ అన్నారు. అటువంటి నాయకులు వెళ్లిపోవడం వల్ల టీడీపీలో ఉన్న సనిపోయి వైఎస్ఆర్సీపీకి అంటుకుంటుంది అని రామ్ ఆనందం వ్యక్తం చేశారు. 2014లో కడప సంస్కృతి మాకు వద్దు అని ఎలాగైతే వైఎస్ విజయమ్మ ఓడించారో మళ్లీ ఇప్పుడు అదే స్ఫూర్తితో జీవీఎంసీ ఎన్నికలలో తెలుగుదేశానికి ప్రజలు బ్రహ్మరథం పడతారని రామ్ జోస్యం చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రామ్ సవాల్ చేస్తూ ఒకవేళ జీవీఎంసీ ఎన్నికల్లో ఓడిపోతే విశాఖ ప్రజలు ఎగ్జిక్యూటివ్ రాజధాని కోరుకోవడం లేదని రెఫరెండంగా తీసుకుని రాష్ట్ర రాజధాని అమరావతిలోని కొనసాగించాలని రామ్ డిమాండ్ చేశారు. పాల్గొట్టి వాళ్ళు ఎలా దాడులు చేస్తున్నారంటే రాష్ట్రంలో ప్రజలు కూడా ఎవరైనా ఇతర పార్టీలు బీజేపీ కానీ టీడీపీ కానీ ఎవరైనా భీమునిపట్నం జోనల్ కమిషనర్ కార్యాలయంలో నామినేషన్ల పర్వం నేపథ్యంలో భీమునిపట్నం 2వ వార్డు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గానివాడ పార్వతి ఈ రోజు నామినేషన్ వేశారు. చేస్తానది నెక్స్ట్ అక్కడ రైతు బజార్ కూడా చాలా అధికంగా ఉంది. సార్లు వాళ్ళు వచ్చింది కానీ ఎవరు కూడా మళ్ళీ చేయలేదు. అది దాన్ని కూడా నేను తీసుకొస్తాను. నెక్స్ట్ అక్కడ వార్డులు అయితే ఏమున్నాయో అవన్నీ కూడా నేను నిర్మూలిస్తాను. అన్నీ కూడా ఇంకా కేంద్రం నుంచి ఏవైతే వస్తున్నాయో నిధులన్నీ కూడా అవన్నీ కూడా బీజేపీ పార్టీ ద్వారా నేను అన్నీ కూడా నెరవేరుస్తాను. అందరికీ అందేటట్టుగా కూడా నేను కృషి చేస్తాను. భీమునిపట్నం జోనల్ కమిషనర్ కార్యాలయంలో నామినేషన్ల పర్వం నేపథ్యంలో భీమునిపట్నం 3వ వార్డు కంటుబుక్త సునీత స్వతంత్ర అభ్యర్థిగా ఈ రోజు నామినేషన్ వేశారు. రాలేదు అని చెప్పినప్పుడు 5 రోజులు అసలు ఇక్కడ సేవా కార్యక్రమాలే కనీసం క్లీనప్ కూడా చేయనప్పుడు ఎంతో ఫైట్ చేసి ఒక ప్రొక్లైనర్ కూడా ఒక చిన్న ప్రొక్లైనర్ లేదు మనకు కొట్టుకొచ్చిన బోర్డ్స్ తీయడానికి దేనికి ఏమీ లేనప్పుడు ఎంతో ఫైట్ చేసి గవర్నమెంట్ ఆ రోజు తీసుకొచ్చాం, క్లీన్ చేయించాం. ఇలా ఎన్నో పనులు చేసాం. మేము ఆలోచించేది ఏంటంటే అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలకు సేవ చేయగలగాలి. ఒక ఇష్యూ మీద ఉన్నప్పుడు అధికారం ఉంది కదా అని చెప్పేసి మా వాళ్ళే అనుకుని దాన్ని పక్కదారి పట్టించుకోరు. ప్రజలకు ఎంత చేస్తున్నాం, ఎంత హెల్ప్ చేయగలుగుతున్నాం సామాజికంగా అంటే ప్రాపర్గా 50% ఎంత పర్ఫెక్ట్గా ఉంది. అంతేగాని క్లీన్ చేస్తాను రోడ్ అంటే క్లీన్ చేసేస్తాను. సీఎం వచ్చాడు, మినిస్టర్ వస్తున్నాడు కాబట్టి క్లీన్ చేసేయడం కాదు. ప్రాపర్గా అక్కడ కాలువలు ఉన్నాయా లేదా, ప్రతిరోజు వాళ్ళు చేస్తున్నారు లేదు, ప్రాపర్గా ఎవ్రీడే ప్రతి పని చేస్తున్నారు లేదు, వెళ్ళి క్లీన్ చేసే వర్కర్స్ మీద పడిపోవడం కాదు. ప్రాపర్గా కాంట్రాక్ట్స్ అన్నీ చేసే అవసరమైన దగ్గర రోడ్లు పెట్టారా లేదా, అవసరమైన దగ్గర రిలీజ్ అయిన ఫండ్స్ అన్నింటినీ వాడారా లేదా, దాన్ని అడగడానికి అధికారమే అక్కర్లేదు. దానికోసం ఒక అపోనెంట్ స్పాట్ పొజిషన్లో ఉన్నా కూడా పర్ఫెక్ట్గా స్టాండ్ అయ్యే పర్సన్ కావాలి. నేను అలా ప్రజల కోసం స్టాండ్ అవ్వాలనుకుంటున్నాను. ఆల్రెడీ నేను 8 సంవత్సరాల నుంచి ఆ పనే చేస్తున్నాను. నా డబ్బులతో డొనేషన్ ఎవరైనా అడిగి హెల్ప్ చేయడం కాదు, ధైర్యంగా స్టాండ్ అయ్యి
నామినేషన్ వేసిన ప్రజలకి హెల్ప్ చేయాలని నామినేషన్ వేయడం జరిగింది 3 వారాలు. అందరూ నాకు ఓటేస్తారని కోరుకుంటాను. విశాఖ నగర వైసీపీ నగర కార్యాలయంలో జీవీఎంసీ ఎన్నికలకు సంబంధించిన మొత్తం 98 వార్డులకు గాను తొలి జాబితా విడుదల చేసిన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు వైసీపీ నేతలు మంత్రి అవంతి శ్రీనివాస్, వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణం రాజ్ శ్రీనివాస్ మరియు అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, నగర అధ్యక్షుడు వంశీకృష్ణ, మాజీ ఎమ్మెల్యే మల్లా విజయప్రసాద్. పెందుర్తి వార్డు నంబర్ 77 బొట్టు సన్యాసిరావు 85 ఎల్లపు వరలక్ష్మి 88 గండిరెడ్డి కనక మహాలక్ష్మి నాయుడు 95 ముమ్మన దేముడు 96 జరగడం చినప్పల నాయుడు గాజువాక 64 ధర్మాల శ్రీనివాస్ 67 పల్లా చింతల్లి 68 కొండపు సాయి అనూష 69 భోగాది సన్యాసిరావు 72 సిరట్ల శ్రీనివాస్. మొత్తం 40 అభ్యర్థుల్ని ఫస్ట్ ఫేజ్ కింద అనౌన్స్ చేయడం అనేటువంటి జరిగింది. మిగిలినటువంటి పేర్లు కూడా ఈ సమీక్ష జరుగుతుంది. ఇది ఈవేళ నైట్కి కానీ రేపు ఉదయానికి కానీ ప్రకటించడం జరుగుతుంది. విశాఖ జీవీఎంసీ ఎన్నికల నామినేషన్లు దాఖలు చేయడానికి టీడీపీ, వైసీపీ, ఇతర పార్టీల అభ్యర్థులు ఉత్సాహంగా తమ పాత్రలను విశాఖ పరిధిలో గల జోనల్ కార్యాలయంలో జోన్ 3లో వార్డు నంబర్ 28, 39 వరకు స్వీకరించు కార్యాలయాల రిటర్నింగ్ అధికారులకు అందజేసేందుకు చేరుకున్న అభ్యర్థులు. ఈ సందర్భంగా అభ్యర్థులతో కేఎన్ఆర్ ఛానల్తో కాసేపు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు వాసుపల్లి గణేష్ గారు అవకాశం ఇచ్చారు. అది ఈ అవకాశాన్ని నేను నా ప్రజల సహకారంతో సద్వినియోగం చేసుకుంటామని, ప్రజాసేవ చేస్తామని అందరికీ నమస్కారం. అభ్యర్థిగా సీఎం గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి ఆశీర్వదించారు. సమన్వయకర్త వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణం శ్రీనివాస్ గారు, విజయసాయిరెడ్డి గారు, భీమునిపట్నం జోనల్ కమిషనర్ కార్యాలయంలో నామినేషన్ల పర్వం నేపథ్యంలో భీమునిపట్నం 4వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా దౌలుపల్లి కొండబాబు ఈరోజు నామినేషన్ వేశారు. 4వ వార్డు వైఎస్ఆర్సీపీ బలపరిచిన అభ్యర్థిగా దౌలుపల్లి ఏడుకొండలరావు నేను అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈ పోటీ చేయడానికి ప్రధాన కారణమైనటువంటి మా అవంతి శ్రీనివాసరావు గారు రాష్ట్ర మంత్రివర్యులు, అలాగే జగన్ గారి నాయకత్వంలో ఇప్పటికీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ వైఎస్ఆర్సీపీ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎటువంటి డోకా లేకుండా కూడా 4వ వార్డు విజయం సాధిస్తామని తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ అనకాపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణ కన్వీనర్ మందపాటి జానకి రామరాజు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసిన ఎంపీ బీసెట్టి వెంకట సత్యవతి. గాజువాక నియోజకవర్గంలో ఉన్న వివిధ వార్డుల నుండి కార్పొరేటర్గా పోటీ చేసిన అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేశారు. గాజువాక నియోజకవర్గంలో విచ్చలవిడిగా మద్యం దొరకడంతో దాని మీద దృష్టి ఎక్సైజ్ పోలీసులు. విశాఖ ఆర్కే బీచ్ లో ఘనంగా కిడ్నీ దినోత్సవ వేడుకలు. జీవీఎంసీపై జెండా ఎగురవేసింది తెలుగుదేశం పార్టీ.
ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.